ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. నేను వీడియోలు చేసేటప్పుడు చాలా భయమయ్యేది. అయితే ప్రభు చేయాలి అన్నప్పుడు నేను ఫస్ట్ అయితే బ్యాక్ వాయిసే ఇచ్చేదాన్ని. తర్వాత వాటిలలో కూడా నాకు అంత ఈజీగా నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంకా అనేకమైన భయాలు, సతాను ఆలోచనలు. సో ఐ యూస్ టు డూ రిటేక్స్. మళ్ళీ చెప్పేదాన్ని, ఇది బాగా రాలేదని మళ్ళీ చెప్పేదాన్ని, ఇది బాగా రాలేదని మళ్ళీ చెప్పేదాన్ని. సో అలా నన్ను నేను ఇంకా కొన్ని రోజులకు నాకు విసుకొచ్చేసింది. ఒక్కటి ఎన్నిసార్లు చెప్పాలా అది ఇది అనుకుంటూ నేను దాన్ని ఇష్టపడట్లేదు. ఇక ఎవరికి వస్తుందో వాళ్ళంతా మంచి మాట్లాడతారు, నాకేం రావట్లేదు అని చెప్పి ఆ భయానికి నేను కొంచెం చేయడం జరిగింది. తర్వాత సౌండ్ కూడా పెద్ద మాట్లాడేదాన్ని కాదు. ఎవరు వింటారో ఏంటో, పక్కింటి వాళ్ళు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు. సో ఇవన్నీ భయాలు ఉండేవి. అయితే నేను ఒక యూట్యూబ్లో ఒక సిస్టర్ని చూస్తున్నాను. ఆమె చెప్పడం జరిగింది. ఆమె ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఆమె ఏం చెప్పిందంటే, మనం సేవలో నో రిటేక్ అనేది ఉండకూడదు. సో ఎప్పుడు అది ఫస్ట్ చెప్పిందే కరెక్ట్గా, తప్పు కానీ ఏం కానీ అది దేవుడు నడిపిస్తాడన్నమాట. సో మనం దాన్ని రిజెక్ట్ చేయొద్దు. అది తప్పైనా పర్వాలేదు, దానిపైన అది చేసుకుంటుంది. దేవుని చిత్తం దాని పట్ల నెరవేరిపోతుంది. అంతేగాని మనం రిటేక్స్ తీసుకుంటున్నామంటే సతాను పెట్టే కన్ఫ్యూజన్ అన్నట్టు మనం టయర్డ్ అయిపోతాము. అది ఎప్పటికీ రిటేక్ కరెక్ట్ కాదు. ఒకసారి ఒక దగ్గర పోతే ఒకసారి ఒక దగ్గర పోయేది. సో నాకు అప్పుడు అర్థమైంది, పర్ఫెక్షన్ ఈజ్ డెమనిక్. మనం పర్ఫెక్ట్గా ఉంటేనే చేస్తాము, పర్ఫెక్ట్గా ఉంటేనే నేను సేవ చేస్తాను, నేను పర్ఫెక్ట్ ఉంటేనే టేబుల్ తీసుకుంటాను. సో మనల్ని పర్ఫెక్షన్లోకి సాతాను నడిపిస్తుంటాడు. ఇప్పుడు కాదు మనం పర్ఫెక్షన్లోకి పోయేది, మనం ఇప్పుడు అంతా నేర్చుకుంటే ఉంటాము. ఇంకా పర్ఫెక్షన్లోకి దేవుడే మనల్ని తీసుకెళ్తాడు. సో ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ కంటే ముఖ్యంగా ఒబీడియన్స్. నువ్వు చేయమన్నది చేయడమే ఇంపార్టెంట్, కానీ నేను ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత చేస్తా అది కాదు అక్కడ. సో వన్ టేక్ అన్నట్టు అది. సేవ ఎప్పుడు వన్ టేక్. వాక్యం చెప్పడం కూడా నోటికి దేవుడు ఏది పెడితే అదే చెప్పాలి. నేను బైబిల్ చూసుకొని మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతా అలా ఉండదు. సో ఇదే రీటేక్స్ అనేది సతానిక్ అన్నాడు. సో ఎవరైనా సేవలో ఉండి సతాన్ చేత టెన్షన్లో ఉన్నట్టయితే దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. రీటేక్స్ అవసరం లేదు. వన్ గో ఈజ్ ఎనఫ్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.